శ్రీ గురుభ్యో నమః. సువర్ణ మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనం ఈ సీజనల్ చేంజెస్కి జనరల్గా చాలామంది సిక్ అవుతూ ఉంటారు కదండి. ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువ సిక్ అవుతూ ఉంటారు. కొంచెం మిడిల్ ఏజ్ పెద్దవాళ్ళు కూడా బాగా సిక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వెదర్ కూడా చేంజెస్ ఉంటాయి కదా. సో అలాంటి చేంజెస్ ఉన్న మీ బాడీలో మెటబాలిజం డౌన్ అవుతుంది బేసిక్గా. ఎందుకంటే వింటర్లో మీన్ కూల్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెటబాలిజం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మార్నింగ్ లేవగానే బాగా లిథార్జీ అంటే బాగా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. నైట్ తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వదు ఈ సీజన్లో. ఎందుకంటే కొంచెం హెవీ మీల్ తీసుకున్నారనుకోండి నైట్ నెక్స్ట్ డే మార్నింగ్కి డీటాక్స్ ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వర్క్ చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుందండి. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్లుగా చేస్తారు తప్ప ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా చేస్తారు. సో అలాంటి ఇష్యూస్ నుంచి మనల్ని మనం ఓవర్కమ్ చేసుకొని డే అంతా మనం ఈ 5 టిప్స్ చెప్తానండి. 5 టిప్స్తో పాటు బ్రీతింగ్స్ కూడా చెప్తాను. సో అవేంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, లేవగానే ఫస్ట్ ఆయిల్ పుల్లింగ్ చేయండి. ఇట్ హార్డ్లీ టేక్స్ 5 to 10 minutes టైం అంతే. 5-10 నిమిషాల్లో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఇంటర్నల్గా ఏదైతే బ్యాక్టీరియల్ ఉంటుందో, బేసిక్గా మన బ్యాక్టీరియా అంతా మౌత్ నుంచే మనకి లోపలికి ఇంటెస్టైనల్ ట్రాక్కి వెళ్తుంది కదండి. ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, థ్రోట్లో ఇచ్చింగ్ రావడము, లైక్ ఒక్కొక్కసారి ఎక్కువ డ్రై కాఫ్ రావడము, అలాంటివి రాకుండా ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం యూజ్ చేసే పేస్ట్లో చాలా వరకు కెమికల్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్గా ఆ బ్యాక్టీరియాని బయటికి తీసుకురాలేవు. కాబట్టి ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, 1 లీటర్ to 1/2 లీటర్ to 1 లీటర్ వాటర్. అంటే ఫస్ట్ టైం స్టార్టింగ్ బిగినర్స్ వాళ్ళకి 1/2 లీటర్ తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేసుకుంటూ 1 లీటర్ హాట్ వాటర్ తాగి ఫస్ట్ డిటాక్స్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఇన్ ద మార్నింగ్ స్లో. దానివల్ల ఏంటంటే ఇందాక మనం అప్పర్ ట్రాక్ ఏదైతే క్లియర్ చేసామో, ఇప్పుడు లోవర్ ట్రాక్ ఏదైతే ఇంటెస్టైనల్ ట్రాక్ ఉంటుందో ఆ ట్రాక్ మొత్తం క్లియర్ అయిపోతుంది, వాష్ అవుట్ అయిపోతుంది స్లోగా. సో దానివల్ల ఏంటంటే మెటబాలిజం ఇష్యూస్ లేకుండా పొట్టంతా కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది. కాబట్టి లోపల అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏది పార్టికల్స్ ఏమీ ఉండవు కాబట్టి, అండ్ అది బాగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మీరు యాక్టివ్గా ఉండడానికి బాగా ఆ నెక్స్ట్ డే అంతా యాక్టివ్గా ఆ రోజంతా యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసేసి కంప్లీట్గా ఒక 10 to 15 minutes హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. అంటే స్లో జాగింగ్ కానివ్వండి, స్పాట్ జాగింగ్ కానివ్వండి, సూర్య నమస్కారాలు కొంచెం ఫాస్ట్గా స్వెట్ అవుట్ అవ్వడానికి చేయండి. ఈ ఎక్సర్సైజ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆసనాస్ అని నేను చెప్పట్లేదు. మీరు ఏదైనా తీసుకోండి, మీట్స్ బ్యాడ్మింటన్, మీట్స్ జాగింగ్, మీట్స్ రన్నింగ్, సూర్య నమస్కారాలు ఫాస్ట్గా చేయడం కానీ, ఏదైతే మీకు కంఫర్ట్, సైక్లింగ్, ఒక 10-15 minutesలో మీ ఫుల్ బాడీ అంతా స్వెట్ అవుట్ అవ్వాలి, స్కిన్ డీటాక్స్ అవ్వాలి. సో దానివల్ల ఏంటంటే మీ బాడీ డిటాక్స్, స్కిన్ అయితే ఎప్పుడైతే డిటాక్స్ అయిపోతుందో, స్వెట్ అవుట్ ఎప్పుడైతే అయిపోతుందో సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. థర్డ్ థింగ్. ఫోర్త్ వన్ వచ్చేసేసి కంపల్సరిగా ఎప్పుడైతే ఈ స్వెట్ అవుట్ అయిన తర్వాత ల్యూక్ వామ్ వాటర్తో చన్నీళ్ళతో కొంచెం, ఈ వింటర్ సీజన్లో హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు చన్నీళ్ళు చేయొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ల్యూక్ వామ్ వాటర్తో షవర్ చేసి ఆ స్నానం చేసే నీళ్ళలో ఎప్సమ్ సాల్ట్ దొరుకుతుందండి మీకు మోస్ట్ ఆఫ్ ద ఆయుర్వేదిక్ షాప్లో దొరికే ఎప్సమ్ సాల్ట్ తెచ్చుకొని దానితో షవర్ చేయడం వల్ల ఏదైతే నెగిటివ్గా ఉండే ఎనర్జీస్ కానీ, పెయిన్స్ కానీ, అవన్నీ మన బాడీ నుంచి రిమూవ్ అయ్యి మంచి యాక్టివ్గా ఉంటుంది షవర్ చేస్తాం కాబట్టి. దాని తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి బయట సైడ్ ఫ్రెష్ ఎయిర్. అంటే లోపల ఇప్పుడు అపార్ట్మెంట్స్లో చాలా వరకు ఇరుకిరుకు రూమ్స్ ఉంటాయి కదండి, అలా కాకుండా బయటికి వచ్చి కంప్లీట్గా ఒక 5 to 10 minutes 21 డీప్ బ్రెత్స్ ఆర్ 51, మీకు ఎంత కంఫర్ట్ ఉంటే అంత కంఫర్ట్ అండి. ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ బయటికి రిమూవ్ అయిపోయి ఫ్రెష్గా ఆ డే ఇంకా యాక్టివ్గా స్టార్ట్ అవ్వడానికి. సో 5 డీటాక్సెస్ అండి. ఈ 5 డీటాక్స్ టెక్నిక్స్తో పాటుగా ఇప్పుడు నేను చెప్పే బ్రీతింగ్స్ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే మీ డేలో యాక్టివ్గా ఉంటుంది, కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వకుండా ఉంటారు. అండ్ చిన్నపిల్లలకి కూడా, సైనస్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందండి. ఒక 2 weeks ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. అండ్ దీంతోపాటు మనం జనరల్గా తీసుకునే ప్రికాషన్స్ ఉంటాయి కదా, ఉత్తమంగా అంటే అప్పర్ హాఫ్ హెడ్ పోర్షన్ మ్యాక్సిమం కొంచెం వామ్గా ఉంచుకోవడానికి చూడాలి. సో అది కూడా మీరు కొంచెం ఫ్రీక్వెంట్గా బయటకు వెళ్ళే వాళ్ళు ఇది బాగా నోటీస్ చేసుకుంటే దానివల్ల ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు బ్రీదింగ్స్ ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను.
సో 3 బ్రీదింగ్ టెక్నిక్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి కపాల్భాతి. సో ఈ కపాల్భాతి చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్నటువంటి హీట్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ కపాల్భాతి 3 ఫేజెస్లో చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి డీప్ బ్రీత్ తీసుకుని ఫుల్గా స్టమక్ మొత్తం లోపలికి సక్ చేస్తాము. ఇది ఏంటంటే కార్డియక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. మీడియం ఫేజ్ వచ్చేసేసి కొంచెం హై బీపీ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏంటంటే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ కంటిన్యూస్గా చేయకుండా బ్రేక్స్ తీసుకుంటూ బ్రెత్ నార్మల్గా వచ్చేంత వరకు కంబ్యాక్ చేసుకొని దాని తర్వాత చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి హై ఇంటెన్సిటీ, దాన్ని బాగా ఫాస్ట్గా చేస్తాం. అది చిన్నపిల్లలకి కానీ లైక్ కొంచెం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళకి అది బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఇప్పుడు 3 ఫేజెస్ చూపిస్తాను. ఈ 3 ఫేజెస్లో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని మీరు అడాప్ట్ చేసుకోండి. అండ్ కార్డియక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం మోస్ట్లీ ఫస్ట్ దానికి అడాప్ట్ చేసుకోవడం బెటర్. సో అదేంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. కపాల్భాతిలో లెవెల్ 1. ఈ హ్యాండ్ ఎందుకు పెడుతున్నాను అంటే మీకు ఆ అబ్డమిన్ మూమెంట్ అనేది తెలుస్తుంది కాబట్టి. ఇన్హేల్, స్లోగా చూడండి. నేను బ్రీద్ అవుట్ చేస్తున్నాను. బ్రీత్ ఇన్ చేసినప్పుడు పొట్టని మ్యాక్సిమం సక్ చేస్తున్నాను. సో ఒక బ్రీత్కి ఒక ఎక్సేల్ చేస్తున్నానండి. మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా లెవెల్ 1లో. సో దీనిలో ఇది బేసిక్ అనేది ఎవరైనా చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకుంటూ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకటే బ్రీత్కి నేను 3 ఎక్సేల్స్ చేస్తాను. అది మీడియం ఫేజ్ వస్తుంది. సో ఇది మీడియం ఫేజ్. సో దీన్ని ఎవరు చేయాలి అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఈ మూడిట్లో ఏ ఫేజెస్ తీసుకున్నా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. కొంచెం హై బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీన్ని కొంచెం మధ్య మధ్యలో బ్రేక్స్ ఇచ్చుకుంటూ చేయాలండి, కంటిన్యూస్గా చేయకుండా. అంటే ఒక 20 స్ట్రోక్స్ చేయగానే మళ్ళీ కంబ్యాక్ చేసుకొని మళ్ళీ నార్మల్ చేసుకోవాలి. అండ్ ఇది చేసినంతసేపు మీరు ఐస్ క్లోజ్గా ఉంచుకోవాలి. సో యాజ్ లాంగ్ యాజ్ మీ స్టమక్ మీద మీకు గ్రిప్ వచ్చింది అంటే మీరు ఐస్ క్లోజ్ చేసేసుకోవచ్చు. నేను మళ్ళీ సెకండ్ మీడియం లెవెల్ 2 చూపిస్తున్నాను. సో కొంచెం ఫాస్ట్ ఉంటుంది ఇంతకు ముందు దానికి దీనికి. సో థర్డ్ వన్ వచ్చేసి ఫుల్లీ హై ఉంటుందండి. ఇది ఫాస్ట్గా చేయొచ్చు. అంటే ఒకటే స్ట్రోక్లో 50 కౌంట్స్ అలా చేసుకుంటాము. అది ఎలా చేయాలనేది కూడా నేను చూస్తాను. సో ఇక్కడ నేను ఇన్హలేషన్ మీద ఫోకస్ చేయట్లేదండి, అది మీరు బాగా గుర్తుంచుకోవాలి. స్లోగా ఇది ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే అంత అబ్డమెన్ ఎక్కువ. స్లోగా. సో ఇది మీ లెవెల్ని బట్టి మీరు అడాప్ట్ చేసుకోవాలండి. పెద్దవాళ్ళు మ్యాక్సిమం లెవెల్ 1, 2కి వెళ్తే బెటర్ ఉంటుంది. చిన్నవాళ్ళు లెవెల్ 3 కూడా చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ వన్ కపాల్భాతి. సెకండ్ వన్ వచ్చేసి భస్త్రిక. సో ఈ భస్త్రిక చేయడం వల్ల ఏంటంటే లంగ్స్ కెపాసిటీ, ఏదైతే లంగ్స్ మనం చలికి ఇలా పడుకుంటాం కదా, ఏవైతే కంప్రెస్ అయి ఉంటాయో ఆ లంగ్స్ని ఓపెన్ చేసి అండ్ లంగ్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ బ్రీద్ ఇన్, నేను ఎంత బ్రీత్ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి నా హ్యాండ్ ఇక్కడ వరకు. సేమ్ అబ్డమెన్ మూమెంట్. ఇన్హేల్ అప్, దీనిలోనే వేరే వేరియేషన్. హ్యాండ్స్. సో ఈ భస్త్రిక అనేది కూడా మీరు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా, అంటే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ బ్రెయిన్కి ఎక్కువ రీచ్ అవుతాయో ఈ లంగ్ వాల్యూమింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, అప్పుడు కొంచెం తల తిప్పేసినట్లుగా, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నట్టుగా మనం ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఆ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ సెకండ్స్ ఇట్ విల్ బికమ్ నార్మల్. సో కొంచెం ఒక 2 minutes బ్రేక్ ఇవ్వగానే మీకు నార్మల్ అవుతుంది. అందుకే నేను బ్రేక్స్ తీసుకుంటూ థర్డ్ వన్ వచ్చేసి సూర్యభేది. సో సూర్యభేది దేనికి యూజ్ చేస్తాము మనం ఇంతకుముందు బ్రీదింగ్ వీడియోస్లో
లెఫ్ట్ ఇన్ రైట్ ఎక్సేల్ అంటే బీపీ కమ్ డౌన్ అవ్వడానికి చేసిన వాటిలలో లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకొని రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం. ఈ సూర్యభేదిలో ఏంటంటే రైట్ నుంచి బ్రీత్ తీసుకుంటాము, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాము. ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే హీట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏదైతే నర్వస్ సిస్టమ్ హెల్ప్ అవుతుందో అది మనం ఈ రైట్ బ్రీత్ ఇన్ తీసుకోవడం వల్ల రైట్ నుంచి బ్రీత్ ఇన్ చేస్తాము, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేయడం వల్ల ఈ హీట్ అనేది బాడీలో మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 3 బ్రీదింగ్స్ చేసుకుంటూ మనం ఆ 5 డిటాక్స్ టెక్నిక్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనం ఫ్రీక్వెంట్గా సిక్ కాకుండా హెల్ప్ అవుతుంది. నేను అది కూడా చూపిస్తాను. మీ పొజిషన్ అనేది సిట్టింగ్ పొజిషన్ అనేది మీరు ఫ్రీక్వెంట్గా ఎలా అయినా చూసుకోవచ్చు అండి. కుర్చీ మీద కూర్చొని కూడా చేయొచ్చు, ఇదే పొజిషన్లో కూర్చోవాలని లేదు, మీరు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చూసుకోవచ్చు. ఐ మీన్ కంపల్సరీగా పద్మాసనాలోనే కూర్చొని చేయాలని కూడా ఏం లేదు. నేను జస్ట్ మీకు క్లియర్గా ఉంటుందని నేను కొంచెం పొజిషన్ క్లియర్గా చూస్తున్నాను. బ్రీదింగ్ చేస్తాను రైట్ నుంచి. ఈ హోల్డింగ్ అనేది 4 సెకండ్స్ కానీ 5 సెకండ్స్ని కానీ మీ కంఫర్ట్ జోన్ని బట్టి చూసుకోండి. ఎక్సేల్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రిల్. అగైన్ ఇన్హేల్ ఫ్రమ్ రైట్, exhale from left, inhale from right, exhale from left. ఇలా 5 టైమ్స్ కానీ 8 టైమ్స్ కానీ. ఈ హోల్డింగ్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ హోల్డింగ్ మీరు కొంచెం డిస్టర్బ్ చేసినా కూడా లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఫస్ట్ 4 సెకండ్స్తో స్టార్ట్ చేయండి, తర్వాత 5 సెకండ్స్, 6 సెకండ్స్. నేను ఒక్కసారి ఎంతవరకు హోల్డ్ చేయగలమంటే బ్రీదింగ్ చేస్తాము. హోల్డ్, బ్రీద్ అవుట్. బ్రీద్ అవుట్ చేసినప్పుడు పొట్టంతా కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుంది, రిలీజ్. సో ఈ 3 బ్రీదింగ్స్, 5 డిటాక్స్ టెక్నిక్స్ ఇవి మొత్తం యూజ్ చేసుకుంటే ఈ వింటర్ సీజన్లో సిక్ కాకుండా మీ బాడీని మీరు ఎనర్జెటిక్గా మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టైం మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.